8 మంది చావుకు కారకులైనటువంటి వాళ్ళ మీద చర్య చేపట్టకుండా అసలు ఎందుకు జరిగిందో అనేటువంటి కమిషన్ వేయకుండా కమిటీ వేయకుండా 7 శవాలు ఇంకా భూమిలో ఉన్నాయి కనీసం తీయకుండా దానికి కమిటీ లేదు. పెద్దవాగు ఖమ్మంలో కొట్టుకుపోయిన పెద్దవాగుకు కమిటీ లేదు. తర్వాత సుంకిషర్ల అక్కడ కూలిపోతే దానికి కమిటీ లేదు. కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చినందుకు కేసీఆర్ కి నోటీస్ ఇస్తారా? గిట్టుబాటు ధర ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారా? రైతుల కష్టాలు చూసి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకు సహాయం చేసినందుకు నోటీస్ ఇస్తారా? దేశంలోని అత్యధిక వరి పంట పంజాబ్, హర్యానా తర్వాత కేరళ తర్వాత ఎక్కడో ఉంటుండే మనది, అది నెంబర్ 1 స్థానం తెచ్చినందుకు నోటీస్ ఇస్తారా? ఎందుకు నోటీస్ ఇస్తారు? నోటీసులు మీకు ఇవ్వాలి, ప్రజలు మీకు ఇస్తున్నారు నోటీసులు. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రైతులకు ఇచ్చినటువంటిది మొత్తం పోయింది. వర్షాలకు తడిసిపోతున్నాయి, సంచులు లేవు, కొనుగోలు కేంద్రాలు మాయమైపోయినాయి, గిట్టుబాటు ధర లేదు, రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఒక భరోసా లేదు. పెళ్లికో కష్టాలు వచ్చినప్పుడు అమ్ముకుందామని కొనే నాతుడు లేడు, తాగే నీళ్ళకు కూడా కటకటాలు ఉన్నాయి. అన్ని సమస్యలు తెలంగాణ మొత్తం ముళ్ళెక్కమ చేసేసారు.